చాలా బాగుంది. ఆపరేషన్ వాలంటీర్ వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అయింది, బాగుంది, బాగా చేశాడు. ఫైట్స్ ఆర్మీ సీన్స్ బాగున్నాయి, వార్ సీన్స్ కానీ పేరియాటిజం గురించి బాగా చెప్పారు. చాలా బాగుంది సినిమా. ఫ్రెష్గా ఉంది లవ్ స్టోరీ, చాలా బాగుంది లవ్ స్టోరీ. సాంగ్స్ ఏం లేదు కానీ బీజం అయితే బాగుందన్న, బీజం అదర్ పెట్టారు. ఫ్రెష్ స్టోరీ ఇది నా పడ్డట్టు నేను అనుకుంటున్నాను, మరి అందరూ ఎలా ఉంటాం మనకు తెలియదు కదా. బాగుంది, చాలా బాగుంది, హిట్ అయిద్దనే అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ వచ్చిన సినిమాలు ఇదే కొంచెం బెస్ట్. స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంది. 2019 ఆ టైంలో జరిగిన వ్యాలంటైన్స్ జరిగిన ఆర్మీ అటాక్ గురించి బాగా చెప్పారు, చాలా బాగా తీశారు, బాగుంది. రొటీన్గా లేకుండా డిఫరెంట్గా ఉంది స్టోరీ, బాగుంది. ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ అంతా ఉంది సినిమాలోన. ఫ్యామిలీ డ్రామా అంతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రొటీన్ ఏం లేదండి, ఈ మధ్యకాలంలో అలాంటిది లేదు, వెరైటీగానే ఉంది, అన్ని రకాలుగా కలిసి ఉంది సినిమా. సాంగ్స్ బాగున్నాయండి, బాగా యాక్ట్ చేసింది. విజువల్స్ బాగున్నాయండి. ఓకే, బాగుంది. ఉన్నాయి, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, లాస్ట్కి ఒక యాంథమ్ ఉంది, బాగుంది. లాస్ట్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఓకే, బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. ఓకే, యాక్టింగ్ కూడా బాగుంది. ఓకే, ఫీల్ గుడ్ మూవీ. అన్న ఏం చెప్పమంటారు అన్న, వరుణ్ తేజ ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచే కొత్త డిఫరెంట్ స్టోరీలతో వస్తాడు. ఇది కూడా చాలా చాలా బాగుంది. కంచె కానీ, గద్దలకొండ గణేష్ కానీ, ఇది మెయిన్ మన ఆర్మీ వాళ్ళ గురించి, మన జవాన్ల గురించి తీసిన సినిమా. పులామా దాడిలో ఎంతమంది చనిపోయారు, ఆ రోజు ఏం జరిగింది, సో దాన్ని ఒక కథగా రాసుకొని దానికి సినిమా హంగులు మార్చి చాలా నీట్గా క్లియర్గా తీశారు. ఆ చనిపోయినప్పుడు అయితే అందరూ ఎమోషన్ అయిపోతారు. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అందరూ నీళ్ళల్లోనూ నేల మీద ఫైట్ చేస్తారు కానీ గాల్లో ఫైట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫైట్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క ఇండియన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాల్సిన సినిమా వాలంటీర్, ఆపరేషన్ వాలంటీర్. అందరూ చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.